ఒక కొత్త పరిశ్రమ ప్రారంభించడం ఈ రోజుల్లో అంత కష్టమేం కాదు. ప్రభుత్వాలు అన్ని రకాలుగా సహకరిస్తున్నాయి. బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ముడి సరుకులు దేశీయంగానో, దిగుమతుల ద్వారానో తేలికగానే లభిస్తున్నాయి. కాబట్టి పారిశ్రామిక ఉత్పత్తి సులభం అవుతోంది. కాకపోతే ప్రస్తుత పోటీ ప్రపంచంలో మన వస్తువులను మార్కెట్ చేసుకోవడమే కష్టసాధ్యం. దానికి పక్కా ప్రణాళికలు, వ్యూహం సిద్ధం చేసుకోక తప్పదు. ఈ సందర్భంగా జపాన్‌లో ఒక కాఫీ కంపెనీ అమలుపరిచిన వ్యూహం ఆసక్తికరం. జపాన్ 70, 80 దశకాలలో కాఫీకి అంతగా ఆదరణ ఉండేది కాదు. జపనీయులు టీని ఇష్టపడడమే కాదు, టీ తాగడాన్ని ఒక ఉత్సవంలా జరుపుకుంటారు. అలాంటి జపాన్‌లో ఒక బహుళజాతి సంస్థ కాఫీ అమ్మాలని ప్రయత్నించింది. చక్కటి రుచికల కాఫీని తక్కువ ధర, ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో మార్కెట్‌లోకి తెచ్చింది. అయినా ఎవరు దాని వైపు కన్నెత్తి చూసేవారు కాదు. ప్రకటనలు, తగ్గింపులు, ఉచితాలు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ సంస్థ ఎంతసేపు తాము తయారు చేసే కాఫీ గొప్పతనంపై దృష్టి పెట్టింది కానీ, వినియోగదారులకు బ్రాండ్‌తో భావోద్వేగపరమైన అనుబంధం ఏర్పడుతుందని తెలుసుకోలేకపోయింది. చివరికి ఆ సంస్థ ఒక మనస్తత్వ నిపుణుల్ని సలహాదారుగా నియమించుకుంది. పిల్లల మనస్తత్వ నిపుణుడైన ఆయన ఏం సలహా ఇచ్చాడంటే, ఎవరైనా చిన్నతనం నుంచి ఏ ఆహారం ఇష్టపడతారో పెద్దయ్యాక దాన్నే కొనసాగిస్తారని, అందుకే పెద్దవాళ్ళు కొత్తగా కాఫీని అలవాటు చేసుకోలేకపోతున్నారు అని. జపనీయులకు తమ చిన్నతనంలోని కాఫీ రుచి అసలు తెలియదు. అందువల్ల వాళ్ళకి కాఫీతో భావోద్వేగత సంబంధం ఏర్పడలేదు. నిపుణుడి సూచన మేరకు సంస్థ కాఫీ ఫ్లేవర్‌తో చాక్లెట్లు తయారు చేసే మార్కెట్‌లోకి విడుదల చేసింది. అవి పిల్లలకు బాగా నచ్చేశాయి. ఆ చాక్లెట్లు తింటూ పెరిగిన పిల్లలు పెద్దవాళ్ళయ్యాక, ఉద్యోగాలు చేరాక ఆ వాసనని, రుచిని పానీయాల్లో వెతుక్కున్నారు. వాళ్లకు కాఫీ నచ్చింది. అలా ఓపిగ్గా కొన్ని సంవత్సరాలు ఎదురుచూసిన సంస్థ ఉత్సాహంగా కాఫీ అమ్మకాలను పెంచుకుంది. ఈరోజు కాఫీని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో జపాన్ ఒకటి. ఇది సంస్థలకు మార్కెటింగ్ పాఠమైతే తల్లిదండ్రులకు పేరెంటింగ్ పాఠం కూడా. బాల్యంలో అయినా అనుభవాలు నేర్చుకున్న విషయాలు, అలవాట్లు జీవితాంతం మన వెంటే ఉంటాయి. అందుకనే మనం పిల్లలకి ఏం చెబుతున్నాం, ఏం నేర్పిస్తున్నాం అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే ఆహారపు అలవాట్లు, నేర్పే మాట తీరు, ప్రవర్తన అన్నీ వాళ్ళ భవిష్యత్తు జీవితానికి పునాది వేస్తాయి. పిల్లల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనుకుంటామా, ఫాస్ట్ ఫుడ్ కంపెనీల వినియోగదారులకు మారుస్తామా అన్నది మన చేతుల్లో ఉంది.